అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. శరత్ చంద్ర గురించిన నిజాలు వీడియో తీసి దక్షితకి సెండ్ చేశాడు అఖిల్. ఇక ఆ వీడియో దక్షకి చూపించాలి అనుకుంది, కానీ సడన్గా తండ్రి గురించిన నిజం తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది అని ఆలోచించి ఆగిపోయింది. దక్షిత తండ్రికి సూర్యప్రకాష్ గారికి కాల్ చేసి, నీ కూతుర్ని మర్యాదగా తీసుకెళ్ళిపో, లేకపోతే చంపడానికి కూడా వెనకాడను అని వార్నింగ్ ఇచ్చిన శరత్ చంద్ర కూతురి మీద టెన్షన్తో సూర్యప్రకాష్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇక ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో ఆమె మొబైల్ చిన్నగా వినిపిస్తుంటే టక్కున మెలకువ వచ్చిన దక్షిత ఇంటి నుండి, అంటే సుహాసిని నుండి కాల్ వస్తుంటే టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. ఇక నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడంతో అప్పటికప్పుడు బయలుదేరింది దక్షిత. ఇక తన మొబైల్లో ఉన్న వీడియోని దక్షకి సెండ్ చేసి పడుకున్న రంగమ్మని నిద్రలేపి విషయం చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పకపోతే లైఫ్ లాంగ్ అతని తండ్రి గురించిన నిజం ఎప్పటికీ తెలీదేమో అని దక్షకి సెండ్ చేసింది. యాక్చువల్గా ఊర్లోకి వెళ్ళినప్పుడే దక్షకి డౌట్ వచ్చింది. దక్షిత కూడా పదే పదే తన తండ్రి గురించిన నిజం తెలుసుకోమని చెబుతుంటే నిఘా వేయడం మొదలుపెట్టాడు దక్ష్. ఆ రోజు సుహాసినితో మాట్లాడిన మాటలు కూడా విన్నాడు. అప్పుడే అతనికి నిజం తెలిసిపోయింది. ఇక పోతూ పోతూ దక్షిత తన మొబైల్లో ఉన్న వీడియోని దక్షకి సెండ్ చేయడంతో అతని నిజస్వరూపం పూర్తిగా అర్థమైంది. ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెమటలు కక్కుతున్న శరత్ చంద్ర తుడుచుకోవడం కూడా మర్చిపోయి అడుగుతుంటే, ఎలా తెలిస్తే ఏంటి, నీ గురించైతే నిజం తెలిసిపోయిందిగా, నువ్వెలాంటి వాడివో తెలిసింది. ఇన్ని రోజులు నన్ను, నా తల్లిని మాయ చేసి మభ్యపెట్టి మోసం చేశావు. నా లైఫ్ని స్పాయిల్ చేయాలనుకున్నావు. బట్ నా తల్లి అలా కాకుండా నన్ను కాపాడింది. తను దూరంగా ఉన్న నా జీవితం బాగుండాలని కోరుకుంది. కానీ నువ్వేం చేశావు? చెడు దారిలో నడిపిస్తూ చెడు మాటలు చెప్పి ప్రేమ బంధాల మీద అసహ్యం పుట్టేలా చేశావు. అందుకే ఎలాంటి ఫీలింగ్ లేని ఒక రోబోలా తయారయ్యాను. ఇప్పటికీ కూడా నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావు. ఛీ, నీలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తోంది నాకు. చాలా బాధేస్తోంది. నాన్న, నేను చెప్పేది వినరా? నిన్ను మోసం చేయాలని కాదు అంటుంటే, షటాప్ మిస్టర్ లాయర్ శరత్ చంద్ర అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు శరత్ చంద్ర. నిన్ను చూస్తుంటే చంపాలన్నంత కోపం వస్తోంది నాకు. ఇంత చేసినా తన బాధపడుతుందని ఆగిపోతున్నాను అని తన తల్లిని చూశాడు దక్ష్. ఎంత మోసం చేసినా కానీ భర్త అన్న గౌరవం ఎక్కడో ఒక మూలన ఉండే ఉంటుంది ప్రతి ఆడదానికి. ఆమె మనస్తత్వం అర్థమైనట్లు మాట్లాడుతుంటే కళ్ళల్లోకి నీళ్లు చేరి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని హత్తుకుంది సుహాసిని. ఆమె స్పర్శకి అతను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి మొదటిసారి అతని ఒళ్ళు సన్నగా వణికింది. అతని గుండె స్పీడుగా కొట్టుకుంటోంది. అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తల్లి స్పర్శకి, నిజంగా తల్లి పేగు తెంచుకొని పుట్టిన ఒక బిడ్డకి తల్లి స్పర్శలో అంత పవర్ ఉంటుందా అనిపించింది ఆ క్షణం. తెలియకుండానే కళ్ళు మూసుకొని ఆ స్పర్శని ఆస్వాదిస్తున్నాడు. చూస్తున్న ఊరి వాళ్ళు దక్షిత కళ్ళైతే వరదలై పారుతున్నాయి. ఆనందంతో ఆమె సంతోషం అంతా ఇంత కాదు. ఈ క్షణం కోసమే ఎదురు చూసింది. తను నిజంగా ఇంత త్వరగా వస్తుందా అని అస్సలు అనుకోలేదు. తల్లి కొడుకుల మీద ఎలాంటి దుష్టశక్తి కళ్ళు పడకూడదు అని కోటి దేవుళ్ళకి మొక్కుకుంది దక్షిత. ఊరి జనం కూడా తల్లి కొడుకుల ప్రేమకి చేమార్చిన కళ్ళతో చూస్తున్నారు. సుహాసిని గురించి చాలామంది చాలాసార్లు మొగుణ్ణి వదిలేసి పుట్టింట్లో ఉంటుందని చాలా రకాలుగా ఆమెను బాధపెట్టారు. నరం లేని నాలుక ఎన్నో అంటుంది. అవన్నీ అవమానాలని ఎదుర్కొంది సుహాసిని. ఏం తప్పు చేసిందో అందుకే మొగుడు వదిలిపెట్టాడు అని తన క్యారెక్టర్ని చాలా నిందించారు. వాటన్నింటినీ దాటుకొని కొడుకు కోసం మాత్రమే బ్రతికింది. ఈ నిజాలు ఊరి వాళ్ళకు కూడా తెలియాలని, ఊర్లో నిజం బయటపెట్టాలని ఇలా చేశాడు దక్ష్. ఇక ఇలాంటి క్షణం తన జీవితంలో ఒక్కసారైనా వస్తుందిగా అన్న ఆశతో ఇన్నేళ్లు బ్రతికింది. ఆమె అనుకున్న క్షణం ఆ రోజు రావడంతో ఆమె సంతోషం పట్టలేక స్పృహ తప్పి కొడుకు గుండెల మీద వాలిపోతుంటే అమ్మా అన్నాడు. మొదటిసారి అతని నోట్లో నుండి వచ్చిన పదం చాలా అంటే చాలా ప్రేమ, కంగారు, ఇంకా ఎన్నో ఫీలింగ్స్ ఆ పిలుపులో దాగున్నాయి. ఎప్పుడైతే అమ్మ అన్న పదం సుహాసిని కర్ణపేరిని తాకిందో ఆగిపోతున్న గుండె మళ్ళీ కొట్టుకుంటూ హా
అని ఊపిరి పీల్చుకొని మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కొడుకుని కళ్ళారా చూసుకుంది. మామ్ అంటూ ఆమెను హత్తుకున్నాడు. దక్షిత గుండె ఆగి కొట్టుకుంది. అక్కడ జరిగే సన్నివేశాన్ని చూస్తూ ఉంటే బాలాజీ అటు బల్దేవ్ మల్హోత్రా గారు అప్పుడే రావడంతో అతని కళ్ళు కూడా చెమ్మచేరాయి. ఈరోజు కోసం పాపం ఆయన కూడా చాలా కష్టపడ్డారు, ఎంతో తాపత్రయపడ్డారు. ఇక అతను ఎదురు చూసిన సమయం ఇన్నాళ్ళకి రావడంతో అక్కడే మోకాళ్ళ మీద కూలబడిపోయారు కన్నీళ్లతో. బాలాజీ పరుగున వెళ్ళి బల్దేవ్ గారిని పట్టుకున్నారు. నాకింకా ఏం అవసరం లేదు బాచి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ క్షణం నా గుండె ఆగిపోయినా పర్వాలేదు, ఈ రోజు కోసమే ఎదురు చూశాను అని కన్నీళ్లతో చెబుతుంటే, తాతయ్య ఏం మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసమేనా? ఇంకా ఎన్నో సంతోష క్షణాలను మీరు ఆస్వాదించాలి. మీ మనవడు తన తల్లిని యాక్సెప్ట్ చేశాడు. ఇక ఇప్పటి నుండి అన్ని మంచి రోజులే అంటుంటే బాలాజీని గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చింది గ్రే కలర్ కార్. అందులో నుండి దిగిన దేవ్, సావిత్రి, సూర్యప్రకాష్ కూడా ఎదురుగా చూస్తున్న దృశ్యానికి అందరూ ఒక్కసారిగా నిలుక్కుపోయారు. సూర్యప్రకాష్ గారికి మొదటిసారి హార్ట్ అటాక్ రావడంతో చాలా జాగ్రత్తలు చెప్పారు డాక్టర్స్. నెక్స్ట్ టైం రాకుండా జాగ్రత్తగా ఉండమని, ఎక్సర్సైజెస్, డైట్ ఫాలో అవ్వమని చాలా సీరియస్గా చెప్పారు. ఇక ఆ రోజు ట్రీట్మెంట్ చేసి అతను ఓకే అయిన తర్వాతే డిశ్చార్జ్ చేశారు. ఊర్లో ఇదంతా జరుగుతుంటే పర్ణిక చూస్తూ ఊరుకుంటుందా? దేవ్కి కాల్ చేసి చెప్పింది. ఇక ఎలాగో తండ్రి పొజిషన్ బాగానే ఉందని చెప్పడంతో డిశ్చార్జ్ చేసుకుని వచ్చేశారు. దక్షిత ఎవరో వచ్చినట్లు అలికిడి వినిపించగానే తల తిప్పి చూసిన తనకి ఎదురుగా తల్లి, తండ్రి, అన్నయ్య కనిపిస్తుంటే సంతోషంతో నాన్నగారు అని పరిగెత్తకూడదు కాబట్టి పరుగులాంటి నడకతో నడుస్తూ దగ్గరికెళ్ళి తండ్రిని అమాంతం చుట్టేసింది. అమ్మ దక్షిత ఎప్పుడొచ్చావా అని ప్రేమగా అడుగుతుంటే, నాన్న మీకెలా ఉంది అని కంగారుగా ఏడుపు గొంతుతో అడిగింది. బావుందమ్మా, ప్లీజ్ నాన్న మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీరిలా ఉంటే చూడలేకపోతున్నాను. హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసాక ప్రాణం పోయేంత పనైంది నాకు. మీరు లేకపోతే మేము ఎలా ఉంటాం నాన్న? ఎందుకు నా గురించి అంతలా టెన్షన్ పడ్డారు? నాకేమవుతుంది నాన్న? నన్ను చూసుకోవడానికి బావున్నాడుగా. అన్నయ్య చూసావారా, ఇలాంటి సిచ్యువేషన్ కోసం నేను ఇంతలా తాపత్రయపడింది ఇప్పుడు అర్థమైందా? కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కష్టం, తర్వాత అన్నీ మంచి రోజులే ఉంటాయి. అయినో నేను కష్టపడుతుంటే నువ్వు చూడలేకపోయావు, కానీ ఎప్పటికైనా సుఖం వస్తుందని గివప్ ఇవ్వలేదు. మీ ఫ్రెండ్ ఆదిత్యని మోసం చేశానని నువ్వు బాధపడుతున్నావా? అలా అస్సలు జరగదన్నయ్య. ఆయనతో నేను మాట్లాడాను, విషయం చెప్పాను. తను ఒప్పుకున్నాకే పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. ఇలా జరుగుతుందని కూడా తెలుసు. బావ మండపంలోకి రావాలని నేను పీటల మీద కూర్చున్నాను. పెళ్లి ఆపుతాడు అనుకున్నాను, కానీ అతని చూపులతో చెప్పాడు, ఈ పెళ్లి చేసుకుంటే నేను బ్రతకలేను అన్న చూపులు నాకు తెలిసాయి. బావకి నన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ తెలియాలని అంత సాహసం చేయాల్సి వచ్చింది. అతనిలో మార్పు రావాలనే ఆదిత్య గారితో మాట్లాడి పెళ్లి పీటల మీద కూర్చున్నాను. వాళ్ళ పరువు పోవాలని కాదు, నా కోసం అతను ఒప్పుకున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ మీ ఫ్రెండ్ ఆదిత్యకి. ఇలాంటి పని ఎవరు చేయరు, కానీ మీ ఫ్రెండ్ చేశారు, అది కూడా నా మీద ప్రేమతో అంటున్న చెల్లి మాటలకి ఆశ్చర్యపోయాడు దేవ్. ఇక వీళ్ళు ఇంత బిజీగా ఉంటే అక్కడ తల్లి కొడుకులు కూడా చూపులతోనే బిజీ అయిపోయారు. ఆ చూపుల్లో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియజేసుకుంటున్నారు. తల్లి ప్రేమని స్పర్శలో, తల్లి చూపుల్లో పొందుతున్నాడు. ఇప్పుడు ప్రకృతి మాయలో ఉన్నాడు. మాతృవాత్సల్యానికి ఆపాదమస్తకముగా లీనుడై ఉండెను. ప్రకృతి అంటే తల్లి. ఇన్నేళ్ల ఎడబాటుని పరిపూర్ణం చేసుకుంటున్నాడు దక్ష్. ఆ దృశ్యం కన్నుల విందుగా అనిపిస్తోంది. ఇక సుహాసిని నోటి నుండి బ్లడ్ వస్తుంటే మామ్ అరిచాడు. అతని అరుపుకి అక్కడున్న వాళ్ళందరూ ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక తల్లిని అతని 2 చేతుల్లో ఎత్తుకొని ఒక్క అంగలో కార్ని చేరుకొని ఆమెను కార్లో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చారు దేవ్, బాలాజీ, మిగతా వారు కూడా. ఇక బాలాజీ, దేవ్ మాత్రమే కారెక్కారు. వాళ్ళని వద్దని చెప్పారు. అత్తయ్యకి ఎలా ఉంటుందో అని దక్షిత, చెల్లికి ఎలా ఉంటుందో అని ఇటు సూర్యప్రకాష్ గారు, సావిత్రి, కోడలికి ఎలా ఉంటుందో అని బల్దేవ్ గారు అందరూ బాధగా వెనక కారులో బయలుదేరుతుంటే సావిత్రిని, సూర్యప్రకాష్ని వద్దని చెప్పాడు బల్దేవ్ గారు.
నువ్వు కూడా వద్దమ్మా, రెస్ట్ తీసుకో. చాలా రిస్క్ తీసుకుంటున్నావు. ఈ టైంలో నేను వెళ్తాను, నువ్వు ఇంటికెళ్ళు. లేదు తాతయ్య, నేను వస్తాను. అత్తయ్యని అలా చూస్తూ ఊరుకోలేను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి అంటూ రిక్వెస్ట్ చేసింది దక్షిత. అమ్మ సిరి, నువ్వు చాలా వీక్గా ఉన్నావే, ఇంటికి పద, నేను వెళ్తాను బాబాయ్ గారితో అంటూ వచ్చింది సావిత్రి. అవునమ్మా, నువ్వు మీ నాన్నగారిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. ఏదైనా విషయం ఉంటే వెంటనే కాల్ చేసి చెబుతాను, సరేనా అని తనని వదిలేసి సావిత్రిని తీసుకొని వెళ్ళిపోయాడు బల్దేవ్ గారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.